హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం స్వీట్ కార్న్ రెసిపీని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి మా వారు కుక్కర్లో స్వీట్ కార్న్ను ఉడకపెట్టేశారండి. ఉడకపెట్టేసిన స్వీట్ కార్న్ని నేను సపరేట్ చేసుకుంటున్నాను. వాటర్ నుంచి తీసేసి ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను. అంటే మొన్న సూపర్ మార్కెట్కి వెళ్ళారు మా వారు. వెళ్ళినప్పుడు అక్కడ మంచి ఫ్రెష్గా కనిపిస్తే తీసుకొచ్చారనమాట. తీసుకొచ్చేసి వీటిని మేమైతే ఎలా చేస్తామంటే ఉడకపెట్టేసుకొని ఉప్పు కారం లెమను అలా రుద్దేసుకొని తినేస్తామన్నమాట. కాకపోతే ఈసారి కొంచెం మనం బయట తీసుకుంటాం కదా స్వీట్ కార్న్, బండి మీద దొరుకుతుంది, అమీర్పేట్లో అలాగా బటర్ వేసిస్తారు. అలా చేసుకుందామని ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేశాను. అయితే అక్కడ చూసారా వాటిని సపరేట్ చేయడానికి నేను పడుతున్న కష్టాలు. ఫస్ట్ స్పూన్తో సపరేట్ చేద్దామని చేశాను, అయితే అస్సలు అవ్వలేదు. తర్వాత మళ్ళీ కూడా ఏమంటారు చేత్తోనే ట్రై చేశాను, వచ్చేసింది. కానీ కొంచెం టైం టేకన్ అయిందండి. ఇలా మంచిగా అన్నీ సపరేట్ చేసేసుకున్నాను. సపరేట్ చేసేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో బటర్ అయితే ఎంత ఎమ్మిగా ఉంటుందంటే అంత ఎమ్మిగా ఉంటుందండి. చూస్తేనే తినేయాలనిపిస్తుంటుంది. అలా బటర్ మెల్ట్ అయిన తర్వాత అందులోనే మనం సపరేట్ చేసుకున్న స్వీట్ కార్న్ కూడా మొత్తం వేసేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ అలా వేయించాలండి. వేయించిన తర్వాత నాకు ఎందుకు కొంచెం బటర్ తక్కువగా అనిపించింది. మళ్ళీ కొంచెం తీసివేసి మళ్ళీ ఒకసారి వేయించాను. అలా వేయించిన తర్వాత అందులోనే కొంచెం ఏం చేయాలంటే సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ ఉడకపెట్టినప్పుడు మా వారు సాల్ట్ వేసాను అన్నారు. ఎంత ఉందో నాకు తెలియదు కాబట్టి నేను కొంచెమే వేశాను. తర్వాత కారం, తర్వాత బ్లాక్ పెప్పర్ ఇలా అన్నీ వేసేసుకొని మళ్ళీ ఒక 2-3 మినిట్స్ మంచిగా వేయించుకోవాలండి. వేయించుకోవడం వల్ల ఏమవుతుందంటే అన్నిటికీ కారం ఉప్పు అంతా మంచిగా పడితే మనకి తినడానికి బాగా అనిపిస్తుంది. మీన్స్ ఎమ్మిగా అనిపిస్తుంది. చూడడానికి అయితే చాలా ఎమ్మిగా అనిపించింది. ఇంకేముంది, అయిపోయింది. వెంటనే తీసి ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకున్నాం. ఇలా సర్వ్ చేసుకున్న తర్వాత దాని మీద 2 లెమన్ చుక్కలు అలా పిండి అలా నోట్లో పెట్టుకుంటే సూపర్ అండి.